ఇంకా ఫ్యూచర్లో H1B ఉన్నా లేకుంటే H1B కావాలి అన్నా జాబ్ చాలా కష్టం అంట. ఎందుకు తెలుసా? రాన్ డిజాంటిస్ ఇతను ఫ్లారిడా గవర్నర్. రీసెంట్గా ఫ్లారిడాలో ఉన్న గవర్నర్స్ అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి 16 గవర్నర్స్లో 14 గవర్నర్స్ ఓట్ అగెయిన్స్ట్ చేశారు. దేనికి అంటే H1B ఉన్న వాళ్ళకి జాబ్ ఇద్దామా అని ఒక క్వశ్చన్ వేయగానే 14 పీపుల్ ఏకంగా కలిసి మరి H1B కావాలి అన్న H1B ఉన్న వీళ్ళందరినీ సైడ్కి జరిపేద్దాము అన్నట్టుగా. ఫిజికల్ ఇయర్ 2025లో చూసుకుంటే ఫ్లారిడాలో పబ్లిక్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో 12 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. వీళ్ళందరూ కలిసి జాబ్ అప్లికేషన్స్ ఎవరైతే H1 కోసం వేశారో 600+ అప్లికేషన్స్ కేవలం 2025లో వేశారు. దాని ముందు థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్. అలా చూసుకుంటే కనుక హిస్టరీలో ఒక 20 years బ్యాక్ వెళ్తే ఓవరాల్గా ఈ జర్నీ చూసుకుంటే 20,000+ జాబ్స్, ఏకంగా 20,000 ఆఫ్ జాబ్స్ మనం అమెరికన్స్కి ఇవ్వలేదా అన్నట్టు వీళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయి ఇప్పటికిప్పుడే అక్టోబర్ 2026 నుండి అసలు పబ్లిక్ యూనివర్సిటీస్లో ఫ్లారిడాలో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్లో ఎవరికైతే H1B కావాలో వాళ్ళందరికీ జాబ్లే ఉండకూడదు. వాళ్ళందరినీ తీసేసి మనం ఇక్కడ ఉన్న యుఎస్ఏ సిటిజన్స్ పెడతాం అని చెప్పి వీళ్ళు ఈ కంక్లూజన్కి వెళ్ళిపోయారు. ఎవరైతే 2 people లేదు H1B కావాలి అన్న కూడా జాబ్ ఇవ్వాలి, లేదా H1B ఉన్న వాళ్ళకు కూడా జాబ్ ఇవ్వాలి. ఎందుకో తెలుసా? H1B ఉంటే టాలెంట్ ఫ్లరిష్ అవుతూ బెస్ట్ టాలెంట్ని మనం అట్రాక్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఆ రీజన్ తోటి ఆ 2 people వాళ్ళని తీసుకుందామని ఒక పాజిటివ్గా ఓట్ వేశారు. కానీ ఇక్కడ 14 people డామినేటింగ్ కదా. సో ఈ విధంగా జస్ట్ కేవలం 12 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్న ఫ్లారిడాకే అలా స్టార్ట్ అయింది అంటే నెక్స్ట్ దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్ వెళ్ళి ఫ్లారిడా కాస్త నెక్స్ట్ రిమైనింగ్ 50+ స్టేట్స్ ఉన్న యునైటెడ్ స్టేట్స్లో ఇలా స్టార్ట్ అయితే ఎన్ని లక్షల జాబులు పోవచ్చు అన్న ఒక భయం నెటిజన్స్కి వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ నుండి H1B కావాలి అంటే అసలు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీయే ఈ విధంగా అయింది అంటే అక్కడ ఎన్నో ఫీల్డ్స్ ఉంటాయి కదా, ల్యాబొరేటరీస్, రీసెర్చ్, ఫ్యాకల్టీ లాగా. సో కేవలం పబ్లిక్ యూనివర్సిటీస్ నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇది ఎంత స్ప్రెడ్ అవుతుందా అని చెప్పి ఒక చిన్న క్వశ్చన్ అండ్ టెన్షన్ స్టార్ట్ అయింది. సో అది మ్యాటర్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్డ్ TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ నో వన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.